ఈరోజు మీకు ఒక డూప్లెక్స్ చూపించబోతున్నాము. లేటెస్ట్ ఇంటీరియర్స్తో డిఫరెంట్గా లేటెస్ట్గా డిజైన్ చేసాము. చూద్దాం రండి. మీరే చేశారు మొత్తం మేమే చేసాం. ఇది పాత ఇల్లు అటు ఇంతకు ముందు దాన్ని మొత్తం డిమాలిష్ చేసి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టించుకోవాలనుకున్నా లేకపోతే ఇంటీరియర్స్ చేయించుకోవాలనుకున్నా ఇల్లుని రీమోడల్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ చూపించే మోడల్స్ అయితే మీకు 100% హెల్ప్ అవుతాయి. ఈ ఇల్లు ఎంత సేఫ్టీ ఉంటుంది? 2600 SFT అన్న మొత్తం. కింద 1300 పైన 1300 SFT. ఓకే. ఎంత ఖర్చు అయింది? ఇంత 25 lakhs ఖర్చు అయింది అన్నయ్య. మొత్తం ఇది టర్న్కీ ప్రాజెక్ట్ అన్నయ్య మనది. ఏమేం కవర్ చేసినట్టు? ఫాల్ సీలింగ్, ఎలక్ట్రికల్, వార్డ్రోబ్స్, కుషన్స్, మ్యాట్రిసెస్ అన్ని, బెడ్, మెటల్ పార్టీషన్స్, రైలింగ్ అన్ని మనమే చేసాం. ఇది షాండ్లియర్స్ తో సహా ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసి మనం పెట్టినవి. దాంట్లో కవర్ అయినాయి. మాడ్యులర్ కిచెన్ కూడా కవర్ అయింది. మాడ్యులర్ కిచెన్ సౌత్ ఫేసింగ్ ఇల్లు అన్నమాట. రాగానే ఫస్ట్ ఇటు నుంచి ఎంట్రన్స్ కంప్లీట్లీ మాడ్యులర్ కిచెన్. అక్రిలిక్ అనాలా దీన్ని? అక్రిలిక్ అన్న. కంప్లీట్ గా పైన అంతా స్టోరేజ్, అవును, ఈ కిందంతా ఇవన్నీ స్టాండర్డ్ యూనిట్స్ ఈజీగా వచ్చేస్తాయి. మనం ఏదైతే లామినేట్ సెలెక్ట్ చేసుకున్నామో దానికి మ్యాచింగ్ గానే మనం బ్లైండ్స్ కూడా పెట్టాం. కిచెన్ లో బ్లైండ్స్ కూడా మనయే. కలర్ కాంబినేషన్ కూడా మీదే, మీ చాయిస్ ఏనా? ఇటుపక్క కూడా మళ్ళీ స్టోరేజ్ యూనిట్, అన్ని కిచెన్స్ లో ఉన్నట్టు రెగ్యులర్ గా స్టోరేజ్ పెట్టుకోవడానికి పైన ఇది ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చాం మనం. కిచెన్ లో ఎన్ని సామాన్లు ఉన్నా అన్ని ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఏమి వండినవి అన్ని పెట్టుకోవచ్చు. అన్ని రకాల చిన్న కిచెన్ వచ్చింది అన్నయ్య, కానీ మొత్తం మనం చూసావా ఎంత స్టోరేజ్ ఇచ్చాము. తక్కువ ప్లేస్ ఉన్నా మంచి స్టోరేజ్ ఇచ్చాం మనం. మనం అలా లెఫ్ట్ కి వెళ్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది అండ్ రైట్ సైడ్ ఏమో హాల్ వస్తుంది. ఇది రైట్ సైడ్ పూజ తర్వాత హాల్ వస్తుంది మనకి. ఇది పూజ గది అన్నమాట. బాగుంది డిజైన్. పైన మనం గ్లాస్ ఇచ్చామన్నయ్య పూజ రూమ్ లో. ఎందుకని కోరుకున్నారా క్లయింట్స్? అలా లేదు, ఇది మనమే సెలెక్ట్ చేసాం క్లయింట్స్ కి బాగుంటుంది అని. ఓకే. యాక్చువల్గా ఇది లేటెస్ట్. నీకు దేవుళ్ళు చూడు ఎంత మంచిగా కనబడుతున్నారు. ఓకే. ఇక కింద ఏం పెడితే అక్కడ రిఫ్లెక్షన్ కనిపిస్తాను అంట. బాగుంది పూజ గది అంతా డిజైన్, బ్యాక్గ్రౌండ్ లో లైటింగ్. ఇక్కడ మధ్యలో టైల్స్ వేసి మధ్యలో టీ పట్టీస్ కూడా ఇచ్చాం మనము. పైన గ్లాస్ వచ్చింది కదా, దానికి మ్యాచింగ్ ఇలాగ ఇచ్చాం అనమాట. ఈ హ్యాండిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మా హస్బెండ్ ని రమ్మని చెప్దామన్నయ్య. హాయ్ శరత్. ప్రాజెక్ట్స్ ఎలా నడుస్తున్నాయి శరత్? చాలా బాగా నడుస్తున్నాయి అన్న. యాక్చువల్గా క్లయింట్ వచ్చేసి బెహరైన్లో ఉంటాడు, కార్డియాక్ సర్జన్ అతను. సో మన వీడియోస్ చూసి ఓఆర్జీ గార్డెన్లో వీడియోస్ చూసి ఇన్స్టాగ్రామ్లో మనకు అప్రోచ్ అయ్యాడు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1-2 డేస్లోనే ప్రాజెక్ట్ కూడా కన్ఫర్మేషన్ అయిపోయింది. సో అతను ఇన్స్టెంట్గా ఉన్నాడు, మేము అంతే ఫాస్ట్గా రెస్పాన్స్ అయ్యాము. సో అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ప్రాజెక్ట్ చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది మీకు? ఇది 45 days to 60 days ఇన్ బిట్వీన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే మధ్యలో బిల్డర్ కొంచెం వర్క్ చేయడం వల్ల మేము కొన్ని డేస్ ఆపాము. అందుకే 45 to 60 days ఇన్ బిట్వీన్ అని చెప్పాను. ఆన్ టైం డెలివరీ వాళ్ళకి చెప్పిన టైం కంటే ముందే ఇచ్చేసాము. ఒక 10 days గృహప్రవేశం పెట్టేసుకున్నారు సార్ వాళ్ళు. ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకొని నాకు పంపించారు. దానికంటే ముందే ఇచ్చేసరికి సార్ కూడా చాలా అప్రిషియేషన్ ఇచ్చాడు. ఒకసారి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ప్రాజెక్ట్ చూసి కూడా. ఎందుకు అంత హ్యాపీనెస్ ఏంటి అంటే, సార్ ఇక్కడ ఉన్నాడు మోస్ట్లీ, అక్కడే వర్క్ చేసుకున్నాడు అంటే అబ్రాడ్లో. సో ఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కంపల్సరీ అతను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ ఆన్ టైంలో అయిపోయింది. నేను ఎలా అయితే అనుకున్నానో అలాగే అయిపోయిందని అది మోస్ట్ హ్యాపీ అన్నట్టు. పూజకి ఆనుకొని మనకు హాల్ వచ్చేసింది. ఇది మెయిన్ ఎంట్రన్స్. యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్. మనం ఇది వాల్పేపర్ చూసుకున్నట్టయితే కస్టమైజ్ వాల్పేపర్. ఈ వాల్పేపర్ అయితే మనం చూస్తున్నామో ఇప్పుడు దీన్ని ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. పిచ్ వై పెయింటింగ్ నుంచి వచ్చిన కాన్సెప్ట్ అన్నట్టు ఇది. ఇందులో వన్ మోర్ స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ ఏదైతే సీలింగ్ చూస్తున్నామో సైడ్స్కి మనం బోర్డర్స్లో కాపర్ టింటెడ్ మిర్రర్ ఇచ్చాము. సేమ్ ఇప్పుడు ఎలా అయితే పూజా గదిలో ఇచ్చామో త్రూఅవుట్ ద లెంత్ ఇచ్చాము. ఎందుకంటే చూడడానికి కూడా చాలా గ్రాండ్ అపీరియన్స్ ఉంటుంది. దానికి బిసైడే మళ్ళీ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము మనం. సో చూడడానికి కూడా మనకు యాంబియన్స్ కానీ ఈ లైటింగ్ కానీ త్రూఅవుట్ ద హాల్ సేమ్ ఉంటుంది. అండ్ మిడిల్లో మనం ఇది స్పెషల్ చాండ్లియర్ ఇచ్చాము. డిఫరెంట్గా ఉంది. అండ్ ఇది కూడా సార్ అండ్ నేను ఆన్లైన్లో చూసి, అంటే వీడియో కాల్లో కన్వర్సేషన్ తోటే సెలెక్ట్ చేసేసాము. ఇది కర్టెన్స్ కూడా మనం కస్టమైజ్ చేసే ఇచ్చాము. ఈ కంప్లీట్ హౌస్లో కర్టెన్స్, కుషనింగ్స్, బెడ్ హెడ్ బోర్డ్స్ కానీ మ్యాట్రసెస్ కానీ అన్నీ మనం ప్రొవైడ్ చేసాము. ఇది కూడా మనకి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది, ఈ డిజిటల్ ప్రింటింగ్ లాగా
చూడడానికి కూడా సింపుల్గా నీట్గా ఉంటుంది. టీవీ యూనిట్ వచ్చింది, కంప్లీట్ యాక్రిలిక్ షీట్ బ్యాక్గ్రౌండ్ ఉంది మనకి. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనము ఫ్లూటెడ్ ప్యానెల్స్ ఇచ్చాం. ఫ్లూటెడ్ ప్యానెల్ అనొచ్చు, లేదంటే లోవర్స్ అనొచ్చు. సేమ్ హాల్కి ఏదైతే సీలింగ్కి కంటిన్యూషన్ ఉందో ఇక్కడ కూడా లిటిల్ పార్ట్ మనం కాపర్ టింటెడ్ గ్లాస్ ఇచ్చాం. అండ్ హాల్ సీలింగ్కి అండ్ టీవీ యూనిట్కి మనకు కనెక్టివిటీ లాగా. సైడ్ చూసుకుంటే డిస్ప్లే యూనిట్ లాగా మనం ఏదైనా పెట్టుకోవడానికి ఇక్కడ అల్యూమినియం ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చేసాము. సేమ్ అదే కింద కూడా గోల్డ్ కలర్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ ఇచ్చేసాం. ఈ పార్టీషన్ కూడా మనమే చేసామండి. అండ్ స్పెషాలిటీ మనకు ఒక యూనిట్ ఉంది మెటల్ పార్టీషన్కి. ఇదంతా కంప్లీట్ పీవీడీ కోటింగ్తో వచ్చేస్తుంది. బ్లాక్ కానీ, కాపర్ కానీ, షాంపెయిన్ కలర్ కానీ, అండ్ పీవీడీ కోటింగ్తో పాటు నార్మల్ కోటింగ్ కూడా చేస్తారు. క్లయింట్కి ఏది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తాం. అండ్ మధ్యలో మేము ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చాము. పైన వచ్చేసి మళ్ళీ కాపర్ టింటెడ్ గ్లాస్ ఇచ్చేసాం. సో మనకి పార్టీషన్కి బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న వ్యానిటీ యూనిట్ లాగా ఒకటి ప్లాన్ చేసాము. స్టేర్ కేస్ కూడా ఉంది మనకు. స్టేర్ కేస్కి ఒక పార్ట్, ఒక హాఫ్ ఆఫ్ ది పార్ట్ స్టోరేజ్ యూనిట్ లాగా చేసి దాని పక్కన చిన్న వ్యానిటీ యూనిట్ చేసేసాం. యాక్చువల్గా ఇక్కడ సార్ వాళ్ళు డైనింగ్ టేబుల్ ఇప్పుడు ప్లాన్ చేసుకోలేదు. మోస్ట్లీ వాళ్ళు ఇక్కడే కింద కూర్చొని లేకుంటే టీవీ చూసుకుంటూ తింటాము అని చెప్పి ఫ్రీగా ఉండడానికి వాళ్ళు డైనింగ్ టేబుల్ వేసుకోలేదు. ఇన్ కేస్ ఇప్పుడు నేను డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా హ్యాండ్ వాష్ యూనిట్ లాగా, హ్యాండ్ వాష్ యూనిట్లో కూడా మనము ఎల్ఈడి మిర్రర్ ఇచ్చాము. సో ఎప్పుడైనా లైటింగ్ కావాలనుకున్నా కూడా ఇలా 2-3 ఆప్షన్స్ ఉంటాయి మనకు కలర్ చేంజింగ్వి. ఇప్పుడు లేటెస్ట్గా అందరూ చూస్తున్నారు. ఇది అవసరం లేదన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదంతా స్టోరేజ్ పర్పస్లో ఇచ్చాము. అండ్ ఇంకోటి ఇప్పుడు మీకు స్పెషాలిటీ ఏంటో ఒకసారి చూపిస్తాను. ఇది మనం ఆటోమేటిక్గా లైటింగ్ వస్తుంది అన్నమాట. ఎస్, బాగుంది. ఇలా ఇది ఎక్కడ దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ యూనిట్ అంతా స్టేర్ కేస్ కింద ప్లాన్ చేసామన్నా. ఒక సెన్సార్ ఒక్కటి ఇక్కడ ఉంది మనకి. ఆ సెన్సార్ టచ్ అయినప్పుడు అలా వస్తుంది. వన్స్ ఒక సెన్సార్ బయట నుంచి మీకు రాగానే ఆటోమేటిక్ పవర్ సేవింగ్ క్లోజ్ అయిపోతుంది, లైట్ ఆఫ్ అయిపోతుంది. మరి కిందికి వచ్చేటప్పుడు సేమ్ అలాగే మనకు సెన్సార్ పైన కూడా ఉంటుందనే. పైనుంచి కిందికి వచ్చేటప్పుడు కూడా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఈ అంబియన్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అన్న. ఇంట్లోకి రాగానే కంప్లీట్ గుడ్ వైబ్స్ వస్తాయి. మాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ హోమ్ ఇది. ఇక్కడ నుంచి చూసుకుంటే కూడా మనకు ఒకసారి వ్యూ, షాన్లియర్ వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది. పైన లోటస్ లాగా ఉండి లుకింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మనం స్టేర్ కేస్ పక్కన చూసుకుంటే కూడా ఈ ప్యానలింగ్తో పాటు చిన్న లిటిల్ బిట్ బర్డ్స్ లాగా ఒక ఐటమ్స్ పెట్టాము చూసారా, మెటల్ ఐటమ్స్. కిచెన్కి అండ్ స్టేర్ కేస్కి మధ్యలో మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసింది. మనం ఇక్కడ కూడా వార్డ్రోబ్ వచ్చేసి స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చేసాము. ఇక్కడ ప్యాటర్న్ కూడా చూసుకుంటే మనం క్లాసిక్గా వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ సింపుల్ 2 కలర్స్ తోటి మంచిగా చేసేసాము మనము. సేమ్ దీనికి మ్యాచింగే మనం వెనకాల హెడ్ బోర్డ్ కూడా చూడండి ఒకసారి, లైట్ కలర్ అండ్ బ్లూ కలరే యూజ్ చేసాము. సేమ్ అదే ప్యాటర్న్ మనకు వార్డ్రోబ్ పైన కూడా వచ్చింది. మనం చేసింది హైడ్రాలిక్. అవును, ఎస్, ఇది కూడా హైడ్రాలిక్ బెడ్. ఎస్, మ్యాట్రెస్ కూడా మనం ప్రొవైడ్ చేసింది. ఈ ఫాల్ సీలింగ్ కూడా చూసుకున్నట్టంటే మనం కూడా ఇది కూడా మనం ఇచ్చింది. రూఫ్ లైట్ విత్ స్ట్రిప్ లైట్స్ సైడ్స్కి, అల్యూమినియం ప్రొఫైల్ లైట్ ఇచ్చాము అటు ఇటు. అక్కడక్కడ స్పాట్ లైట్స్ ఇచ్చేసాం హైలైటింగ్కి. ఇది కూడా కుషనింగ్ అన్న. ఇక్కడ కూడా కూర్చోవచ్చు, మనం ఇలా కూర్చోవచ్చు. వెనకాల విండో వచ్చింది. ఇవి ఏవైతే బ్లైండ్స్ చూస్తున్నామో ఇవి కూడా మనం ప్రొవైడ్ చేసిందే. ఇది చార్కోల్ షీట్ అన్న. చిన్న ఫ్లూట్స్ ఉన్నాయి, అంటే ఫ్లూట్స్ మీన్స్ అంటే ఇట్లా అండ్యులేషన్స్ అన్నట్టు నార్మల్గా ఫ్లూట్స్ అంటే. సో ఇది కంప్లీట్ చార్కోల్ షీట్. ఈ 2 సైడ్స్ మనం ఇదే యూజ్ చేసాము. డస్ట్ ప్రూఫ్ అండ్ టర్మైట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. ఎక్కువ ఏం పట్టదు. ఈ గ్యాప్స్లో లిటిల్ బిట్ వస్తే నార్మల్గా అయితే లామినేట్ పైన దేనిపైన చిన్న లిటిల్ బిట్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, తూడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ రిమూవబుల్ అన్న. వెనకాల మనం ఇలా కదా వెనకాల స్క్రూ పెట్టాము, ఇలా రిమూవ్ చేసేయచ్చు. క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ వెనకాల ఇలా మనకు ఉంటుంది గ్రిప్, సేమ్ అలాగే పెట్టేసుకోవచ్చు. ఒక్కొక్క వింగ్ ఒకటి ఓపెన్ అండ్ క్లోజ్, ఒకటి ఓపెన్ అండ్ క్లోజ్ లాగా నేనే ఇచ్చాను సార్కి. యాక్సెప్ట్ చేశాడు. చేయగానే ఆన్లైన్లో పర్చేజ్ చేసాము అండ్ పెట్టేసాము. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే కొన్ని లైట్స్ వస్తాయి. అంటే మీకు నార్మల్గా చూపిస్తా. ఇప్పుడు ఇది ఆఫ్ చేసిన కదా, ఒక్కసారి వేసిన ఓన్లీ మధ్యలో కిందిది ఒకటే వచ్చింది లైట్, చూడండి మధ్యలో రాలే. ఇప్పుడు మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసింది అనుకో, మధ్యలోది రాలేదు. ఇప్పుడు
ఫస్ట్ ఫ్లోర్ లో ఇటు 2 బెడ్రూమ్, ఇటు ఒక బెడ్రూమ్ ఉంది, ఇటు ఒక బెడ్రూమ్ ఉంది. ఈ రెండింటికి మధ్యలో గల్లీలో మనం ఒక ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ ఇచ్చాం ప్యాటర్న్, జిగ్జాగ్ ప్యాటర్న్లో. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాము. కింద ఉన్నట్టే సేమ్ పైన సేమ్ లో బెడ్రూమ్ వచ్చింది. సేమ్ ఎగ్జాక్ట్ సైజింగ్ ఆల్సో సేమ్, మోడల్ కొంచెం డిఫరెంట్. ఎస్, ఇది కూడా కొత్తగా ఉందబ్బా. యా, మీరు అసలు ఇప్పటివరకు మనం చేసిన వీడియోస్ లో ఒక్కొక్క దానికి ఒక్కటి కంప్లీట్ డిఫరెంట్, దేనికి దానికి రిలేటెడ్ కాదు. కంప్లీట్ చూసుకున్నట్టయితే ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, స్టెప్ వైజ్గా చేసాం మనము. సో ఫస్ట్ 4 ఇంచెస్ డ్రాప్ డౌన్, తర్వాత ఇంకో 4 ఇంచెస్, తర్వాత ఇంకో 4 ఇంచెస్ డ్రాప్ డౌన్ చేసాము స్టెప్ వైజ్గా. సేమ్ దానికి తగ్గట్టే ఇక్కడ హెడ్ బోర్డ్ కూడా చూసుకుంటే అదే షేప్ ప్యాటర్న్లో ఇచ్చాము. విత్ గోల్డెన్ యాక్రిలిక్ షీట్ ఇచ్చాము బ్యాక్ సైడ్ హైలైటింగ్కి. దాన్ని ఏ కలర్ అంటారు? బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ని కలర్ కోడింగ్లో దీన్ని బోన్ వైట్ అని మెన్షన్ చేస్తారన్న. బోన్ వైట్ అన్నట్టు ఇది యాక్చువల్గా. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసిన లైన్స్ కూడా మనం టీ పట్టీస్ ఇచ్చాము హైలైటింగ్కి. యా, ఏం రాదన్న. ఇక్కడ ఈ కబోర్డ్స్ అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా 2 సేమ్ కలర్స్ వచ్చేసాయి, మ్యాచ్ అయ్యేటట్టే ఇచ్చాం, ప్లాన్ చేసాం. ఇక్కడ కూడా చూడండి, మనం ఈ బ్లూ కలర్కి తగ్గట్టే సేమ్ బ్లూ కలర్ కుషనింగ్ కూడా ఇచ్చేసాం మనం. కూర్చోండి అన్న. కొంచెం హైట్ ఎక్కింది. యాక్చువల్గా మాకు ఆపోజిట్ లో ఉందన్నమాట మిర్రర్. అదంతా డ్రెస్సింగ్ టేబుల్ సెపరేట్ గా లేకపోతే ఏం లేదు, జస్ట్ మిర్రర్. ఫ్యాన్లు అవన్నీ కూడా అన్ని ప్రొవైడ్ చేసాం. యా, ఇది ఆటంబర్గ్ ఫ్యాన్, కంప్లీట్ రిమోట్ కంట్రోల్. అవన్నీ మీ ప్యాకేజ్. ఎస్, అన్ని మొత్తం A to Z ఇక్కడ చూస్తున్నాయి అన్నీ మనం ఇచ్చాం. ఇక్కడ ఏసీ కూడా మనం ప్రొవైడ్ చేసిందే. అండ్ ఈ మిర్రర్ చూస్తున్నట్టున్నారు కదా, ఇది కూడా మనం తెచ్చి ఐకియా నుంచి పర్చేజ్ చేసి తెచ్చి పెట్టేసాం ఇక్కడ. బెడ్లు మాత్రం ఇక్కడ చేపించినాయి కదా? యా, ఇక్కడ చేపించాం, ఇక్కడ సైట్లోనే చేపించేసాం మనం. ఇది కూడా హైడ్రాలిక్ బెడ్, దీంట్లో కూడా స్టోరేజ్. రిమూవబుల్ కావు, పర్మనెంట్. యా, పర్మనెంట్. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి బయటకు రాగానే మనకు హాల్లో చూసుకున్నట్టయితే మనం ఒక చిన్న షాన్లియర్ హైలైటింగ్ ఇచ్చాము అండ్ 2 ఫ్యాన్స్. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ అల్యూమినియం ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము. ఇక్కడ కూడా మనం ఒకసారి టీవీ యూనిట్ చూసుకుంటే కంప్లీట్ యాక్రిలిక్ టీవీ యూనిట్ వచ్చింది. 2 సైడ్స్కి అటు ఇటు 2 సైడ్స్కి ఫ్లూటెడ్ ప్యానెల్స్ ఇచ్చేసాము అండ్ మిడిల్లో కాపర్ టింటెడ్ గ్లాస్ ఇచ్చేసాము. నా క్లయింట్ని చూపిస్తాను. సార్ వాళ్ళు చెప్పాను కదా అబ్రాడ్లో ఉంటారు, వాళ్ళ మెమెంటో ఎప్పుడో ఎవరో గిఫ్ట్ ఇచ్చేసారు ఫోటో, ఒకసారి చూడండి. ఇతనే సార్ సాయి నాగేంద్ర సార్ అండ్ వాళ్ళ వైఫ్, వాళ్ళ పాప, డాటర్. టీవీ యూనిట్కి పక్కనే మనకు ఒక చిన్న గెస్ట్ బెడ్రూమ్. యా, మ్యాట్ ఫినిష్లా ఉంటుంది. డస్ట్ ఈజీగా ఏదున్నా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ ప్రింటింగ్లో మనకి ఎలిఫెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు లేటెస్ట్గా చాలా బాగా ట్రెండింగ్ నడుస్తుంది. ఇలాంటి ఎనిమల్ థీమింగ్ తోటి ముందుకు వెళ్తున్నారు చాలా డిజైనర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ. ఇంత చిన్న రూమ్ లో కూడా ఈ స్టోరేజ్ యా, ఇక్కడ కూడా ఈ డిజైన్ చూసుకున్నట్టుంటే కూడా మంచిగా సర్క్యులర్ ప్యాటర్న్లో ఇట్లా సెమీ సర్క్యులర్ ప్యాటర్న్స్ వచ్చేసాయి. యా, చాలా వరకు ఏం చేస్తారంటే ఆఫ్ వైట్ అవన్నీ వేసుకుంటారు. మనం ఈ ఫ్యాబ్రిక్ ఫీలింగ్లో ఉండడానికి ఫ్యాబ్రిక్ కలర్ లామినేట్, ఇన్నర్ లామినేట్ యూజ్ చేసాం. ఇది గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి వార్డ్రోబ్లో ఎక్కువ ఏం లేవు. పైన స్టోరేజ్ పెట్టుకోవచ్చు అన్న సామాన్లు ఉన్నప్పుడు. అవునవును. ఫాల్ సీలింగ్ కూడా దీంట్లో. యా, దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చాము. బ్రహ్మాండంగా ఇంత చిన్న ప్లేస్ లో స్పేస్ ని బాగా అందంగా డిజైన్ చేశారు. ఆ గెస్ట్ బెడ్రూమ్ నుంచి బయటకు రాగానే దాని పక్కనే మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. బాగుంది కలర్ కాంబినేషన్. ఫాల్ సీలింగ్ కూడా యా, క్లౌడ్స్ లాగా ఇచ్చాము. ఈ క్లౌడ్స్ లాగా ఇచ్చేసాము మనము ఫాల్ సీలింగ్. దాని తర్వాత లాఫ్ట్ ఏదైతే ఉందో నార్మల్ స్టోరేజ్ లాగా యూజ్ చేస్తాము. ఇక్కడ ఏంటి అంటే డిస్ప్లే యూనిట్ లాగా యూజ్ చేస్తున్నాము. అంటే ఏమైనా చిన్న చిన్న ఐడల్స్ కానీ ఏమన్నా పిల్లలకు సంబంధించిన రూమ్ కాబట్టి ఏమన్నా క్లయింట్ రిక్వైర్మెంట్ అండ్ మనం కూడా సజెస్ట్ చేసాము. యాక్చువల్గా చిన్న చిన్న డాల్స్ కానీ ఏమైనా బొమ్మలు ఉంటే అవి డిస్ప్లే కనిపించాలంటే సరే సార్ మరి అక్కడ గ్లాస్ ఇచ్చేద్దాం, అక్కడ స్పాట్ లైట్స్ ఇచ్చేద్దాం, ఏదైనా పెట్టుకున్న స్టోరేజ్ పర్పస్ ఉంటుంది, డిస్ప్లే లాగా ఉంటుంది అంటే బెడ్ లేదు. అండ్ ఇదేందో స్టోరేజ్ స్లైడర్స్ చూస్తున్నాను అన్ని రూమ్ లో. దీంట్లో ఇదేంటిది అసలు? యాక్చువల్గా వాల్ నుంచి చూస్తే మనకి ఇక్కడికి వచ్చేసరికి 5 ఫీటే ఉంది. ఒక పర్సన్ పడుకోవాలంటే 5 ఫీట్లో బెడ్ రాదు. ఇలా వేద్దామంటే ఇలా కూడా ప్రొవిజన్ లేదు. సో ఏం చేసామంటే స్పేస్ సేవింగ్ కింద మనం బెడ్ ప్రొవైడ్ చేసాం. ఎప్పుడైతే అవసరమో అప్పుడే తీసి పెట్టుకోవచ్చు పడుకోవడానికి కూడా. ఒకసారి చూపిస్తాను. ఇదే ఈ లాకింగ్ తీసేసి ఇట్లా ఫోల్డబుల్ బెడ్ అన్నమాట. ఇది మ్యాట్రెస్ మీరు ప్రొవైడ్ చేసింది కదా? yes మమ్మీ. ప్రతి బెడ్ కి స్టోరేజ్ ఉంటుందా? దీనికి స్టోరేజ్ ఉండదు ఇక.
లిఫ్ట్ చేసుకొని పెట్టి యా బ్యాక్ సైడ్ కూడా మనం హెడ్ బోర్డ్ ఇచ్చేసాం. మీరు ఒకసారి కూర్చొని ఉరగండి అట్లా బాగుంటుందా కూర్చొని ఇలా కూడా. కంఫర్టబుల్గా ఉంది ఎస్ అవును, పడుకోకుండా ఉట్టిగా కూర్చొని చదువుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఏదో థియేటర్ ఫీల్ లాగా ఉంది. బాత్రూమ్ యా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని. మా సన్ అండ్ డాటర్ బోత్ ఆర్ డాక్టర్స్. దే ఆర్ వర్కింగ్ ఇన్ బెహ్రీన్ లాస్ట్ 2 years నుంచి. ప్రీవియస్లీ దే ఆర్ వర్కింగ్ ఇన్ మెడికోర్ ఇన్ హైటెక్ సిటీ. మీ పేరు సార్? నా పేరు స్వామి, రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్. రిటైర్డ్ నో అన్వర్స్. ఓల్డ్ పాత ఇల్లు ఉండేది, అది సరిపోవట్లేదని వితౌట్ పిల్లర్ ఉండేది. 1985లో కట్టాను. ఓకే 80 కట్టేసిన తర్వాత అది డిస్మెంట్ చేసి సరిపోవట్లేదు. ఇప్పుడు ఒక పాప ఒక పాప పెళ్ళి అయిపోయింది. పాపకి 2, తర్వాత బాబుకి పాప. కాబట్టి సరిపోవట్లేదని ఉన్న ఇల్లు డిమాల్ చేసి పర్మిషన్ తీసుకొని జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని మళ్ళీ మోడల్ చేసినాము. బిల్డర్ ఇక్కడే ఉంటాడు మా దగ్గరే. ఆ బిల్డర్తో కట్టించిన తర్వాత ఈ లాస్ట్ స్టేజ్లో ఇప్పుడు ఇంటీరియర్ గురించి తెలియదు మాకు. అతను బిల్డర్ దగ్గర వాళ్ళ ఓన్లీ పాల్ సీలింగే తెలుసు, వాళ్ళ బ్రదర్ చేస్తాడు అది. అయితే మా సన్ ఏమన్నాడంటే లేదు అది ఒక ఇంటీరియర్ అంటే మొత్తం పాల్ సీలింగ్ మొత్తం ఇచ్చేద్దాం, ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది, వాళ్ళు చేయడానికి కూడా మంచిగా ఉంటుంది అంటే సరే. మాకు ఎవరు తెలియదు యాక్చువల్గా. ఆన్లైన్లో చూస్తే సార్ సత్యకుమార్ సార్ నెంబర్ ఉండే మా సన్ కాంటాక్ట్ చేశాడు. చేసిన తర్వాత ఒక వితిన్ 2 daysలో కన్ఫర్మ్ చేసుకుని ఇమీడియట్గా నా నెంబర్ ఇచ్చాడు, నా దగ్గరికి వచ్చాడు. కాంటాక్ట్ చేసుకున్నాం, చూపించినాము. ఫస్ట్ డే వచ్చి చూశాడు, తర్వాత 2-3 daysలో వచ్చి మొత్తం డీటెయిల్గా ఏమేమి కావాలి మీకు, వాట్ ఈస్ ద నెసెసిటీ అనేది చెప్పిన తర్వాత మొత్తం ప్లాన్ చేసుకొని ఇమీడియట్గా స్టార్ట్ చేశాడు. మాకు టైం బౌండ్ వర్క్ ఇది, ఎందుకంటే మా బాబుకి మళ్ళీ ఆఫ్టర్ February 10th దాటితే మళ్ళీ ఇండియా గేట్ వారు ఇవ్వరు, పాస్ ఇవ్వరు. కాబట్టి ఇమీడియట్గా చేస్తే అదేం ప్రాబ్లం లేదని అష్యూరెన్స్. మేము ఫస్ట్ స్టార్ట్లో అన్నోన్ పర్సన్ తెలియదు, నెట్లో చూసి మేము ముందుకు వెళ్ళాము. సరే అన్ఫార్చునేట్లీ మా లక్ అనుకోవాలి, మంచి దిగారు. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఆల్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా దగ్గరుండి మా బాబు లేకుండా నాకంత ఐడియా లేదు దీని మీద. కాబట్టి అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసి చేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మై సన్ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ. మై ఫ్యామిలీ ఆల్సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పాజిటివ్గా తీసుకొచ్చి అన్ని చేయడం. ఇక వర్కర్స్ పని నడిచినా కూడా ఏం కాదు అని నా పని నేను చేస్తా అని ఫాస్ట్గా అన్ని పనులు చేయడం. ఆయన ఎన్ని పనులు నడిచినా కూడా ఆయన వర్క్ మాత్రం చాలా నీట్గా ప్రాసెస్ జరుగుతూనే ఉండేవి, మంచిగా జరిగినాయి అన్నీ. నాకు కూడా హ్యాపీగా అనిపించింది. అన్ని పనులు ఉన్నా కూడా రిస్క్ లేకుండా నీట్గా అయిపోతుంది పని అని మాకు మేము కూడా హ్యాపీగా ఫీల్ అయినాం. మా డాటర్ ఇలా కానీ మా బాబు కానీ అందరు మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది ఎవరు వచ్చినా కూడా చాలా బాగుంది, జాబ్ బాగుందని చెప్పడం తప్ప ఇంకా ఏం బాగలేదని చెప్పలేదు. వాళ్ళే లేరు, ఎంత మంచిగా నచ్చింది, ఎంత మంచిగా బాగుందని చెప్పుకుంటూ పోయారు. నేను చెప్పింది కూడా నాకు కూడా పెద్దగా అర్థం కాదు. అట్లా డార్క్ పెడితే లైట్ రాదమ్మా ఇది అది అన్నాడు. ఇక నాకు అర్థం కాకపోవచ్చు, వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. కిచెన్ యాక్రిలిక్ సెలెక్షన్ చేసేటప్పుడు మేడము డార్క్ కలర్ కావాలనింది. మళ్ళీ సార్ నేను డిస్కస్ చేసి అలా ఉంటే ఎక్కువ లైటింగ్ ఉండదు మేడం, అంత రూమ్ కూడా కాంపాక్ట్ అయిపోతుంది అంటే లైట్ కలర్స్ యాక్చువల్గా మేడం ఫస్ట్ నచ్చలేదు. నాకు అసలు వద్దు మరకలు పడతాయి అని చెప్పి ఖచ్చితంగా కూర్చుంది. తర్వాత డిజైనింగ్ చేసి చూపించిన తర్వాత ఓకే ఇప్పుడు హ్యాపీ అని చెప్పి ఎగ్జిక్యూషన్ కూడా అదే చేసాం.